అందరికి నమస్తే. ఏపీ రిజల్ట్స్ అందరికీ తెలుసు. ఎవరు ఓడిపోయినా కొంత అటో ఇటో అంటే చాలా న్యారోలో ఓడిపోతారు. టైట్ ఫైట్ అయితే ఉంటుంది. జగన్ గెలిచినా, చంద్రబాబు ఓడిపోయినా తక్కువ ఓట్లతో, తక్కువ సీట్లతో ఓడిపోతారు కూటమి. ఒకవేళ కూటమి గెలిచినా జగన్ చాలా తక్కువ న్యారోలో ఓడిపోతారనేది ఫస్ట్ ఉంచిన చర్చ. ఇంకా ఎగ్జిట్ పోల్స్ అంతా కూడా జగన్కు 90% జగన్కి ఇచ్చినా ఇవంతా మనకు తెలిసిన విషయమే. కానీ రిజల్ట్ వచ్చిన తర్వాత అందరూ అవాక్కయ్యారు, ఏంది ఇది అని. జగన్కు 11 సీట్లు రావడం ఏంది, అసలు ఏం జరిగింది. కొందరైతే ఆవేశంతో బయటకు వచ్చి అప్పుడే ఈవీఎంలు రకరకాల వ్యవహారాల గురించి మాట్లాడారు. కొందరు వైసీపీ వాళ్ళు మాట్లాడినారు, కొందరు వైసీపీ ఫాలోవర్స్ అభిమానులు మాట్లాడారు. ఇదంతా చూసినాం. అయితే ఇప్పుడు వైఎస్ జగన్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. సేమ్ టైం ఈరోజు ఒక ఎమ్మెల్సీలతో సమావేశం జరిగింది. వైఎస్ జగన్ ఎమ్మెల్సీలు, పార్టీ ఎమ్మెల్సీలతో. ఇప్పుడు ఎమ్మెల్యేల కన్నా ఎమ్మెల్సీలు ఎక్కువ ఉన్నారు వైసీపీకి. ఎమ్మెల్యేలు 11 మందే ఉన్నారు, వైసీపీలో ఎమ్మెల్సీలు ఎక్కువ మంది ఉన్నారు. అంటే వాళ్ళతో సమావేశం జరిగింది. ఎందుకంటే రేపు అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ కాబోతున్నాయి కాబట్టి ఎట్లా వ్యవహరించాలి, ఏంది ఏం కథ అని మాట్లాడినారు. దానిలో జగన్ చాలా కీలక కామెంట్లు చేసిండ్రు. జగన్ చేసిన కీలక కామెంట్లు ఏంటంటే, ఇదేదో పాచిక రిజల్ట్ని చూస్తే ఏదో పాచిక వేసినట్టుగా వచ్చింది. అంటే అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది. పాచిక 6 ఫేసెస్ ఉంటాయి, వేస్తే ఏది వస్తుందో తెలియదు, అన్ఎక్స్పెక్టెడ్గా వస్తుంది, సడన్గా వస్తుంది. ఇది కూడా అట్లే వచ్చింది అని ఆయన ఒక కామెంట్ చేసిండ్రు. వచ్చిన రిజల్ట్ చూస్తే శకుని పాచిక మాదిరి ఉన్నాయి. పాచిక అంటే మనకు తెలుసుగా 6 ఫేసెస్ ఉంటుంది, సడన్గా వస్తుంది, అట్లా ఏ నెంబర్ పడుతుందో తెలియదు. అట్లా శకుని పాచిక మాదిరి రిజల్ట్ వచ్చింది. ఈవీఎంల మీద చర్చ జరగాల్సిన అవసరం ఉందని జగన్ కామెంట్ చేసిండ్రు. ఇది దేశవ్యాప్తంగా చర్చ జరగాలంటున్నారు ఈవీఎంల పైన. నిజానికి అసలు ఏపీ ప్రజలు కూడా ఇప్పటికీ అసలు జగన్ ఎట్లా ఓడిపోయినరు అనేది దానికో ఇంకా క్లారిటీ లేదు, కంక్లూజన్ లేదు. ఎందుకంటే మనం చాలా ఎలక్షన్స్ చూసినాం, చాలా రాష్ట్రాల ఎలక్షన్ చూసినాం, దేశవ్యాప్తంగా ఎలక్షన్ చూస్తున్నాం. కొద్దిగానైనా వాసన ఉంటుంది, కొద్దిగానైనా. అసలు స్మెల్ రాకుండా ఎలక్షన్లో కొద్దిగా డిఫరెన్స్, ఏదో కొంత డిఫరెన్స్ ఉంటుంది కానీ మరి ఇంత డిఫరెన్స్ ఉండదు. అయితే ఈవీఎంల మీద అనుమానాలు ఉన్నాయి జగన్కి అనేది చాలా క్లియర్గా మనకు అర్థమైపోయింది. జగన్ అందుకే ఆ కామెంట్ చేస్తున్నారు. ఈవీఎంల మీద దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని అంటున్నారు. త్వరలో రాష్ట్రంలో పర్యటిస్తానని కూడా చెప్తున్నారు. జగన్ పర్యటిస్తున్నానని కూడా చాలా ఇంపార్టెంట్గా మనం చూడాలి. ఎందుకంటే ఎలక్షన్స్ ముందు ఏం జరిగిందో మనం చూసినాం. జగన్ సిద్ధం అనే కార్యక్రమం తీసుకున్నా, వివిధ రోడ్ షోలతో జనాలను ఓట్లు అడిగేందుకు పోయినా జనం నుంచి తీవ్రమైన ప్రతిస్పందన వచ్చింది. అంటే జనం వ్యతిరేకంగా కాదు, జగన్కు పాజిటివ్గా స్పందన వచ్చింది. అసలు ఎక్కడ మీటింగ్ పెట్టినా కనుచూపు మేరలో జనం కనిపించారు. జనం నుంచి వచ్చిన రెస్పాన్స్ కూడా అంతే పాజిటివ్గా కనిపించింది. కానీ ఏదో జరిగిందని ఒక అనుమానం ఉంది. నిజానికి రిజల్ట్ వచ్చిన రోజే జగన్ మాట్లాడినారు. ఏమన్నారు? ఏదో అనుమానాలు ఉన్నాయి కానీ ఆధారాలు లేవు కాబట్టి నేనేం మాట్లాడలేకపోతున్నా అన్నారు. నిజానికి ఆ అనుమానాలు ఏంటంటే ఈవీఎం పైననే అనుమానాలు. ఏదో ఈవీఎంలో ఏదో చేసిండ్రు, ఈవీఎంలో ఏదో మార్చిండ్రు అనేది జగన్ మనసులో ఉంది. ఆ విషయాన్ని ఈ ఎమ్మెల్సీ మీటింగ్లో బయటపెట్టిండ్రు. అందుకే ఈవీఎంల మీద దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సిన అవసరం ఉంది అంటున్నారు. అయితే దీనిలో కామన్గా కూడా మనం రాజకీయ నాయకులు ఓడిపోయినప్పుడు ఈవీఎంల గురించి మాట్లాడతారు, గెలిచినప్పుడు మాత్రం ఈవీఎంలు బాగా పనిచేస్తున్నాయని చెప్తారు. చంద్రబాబు నాయుడుకి ఓడిపోయినప్పుడు ఈవీఎంలు అసలు ఎక్కడ వాడతలేరు, అమెరికాలో కూడా ఈవీఎంలు వాడతలేరు, కానీ మన దేశంలో వాడుతున్నారు, మన దురదృష్టం అని చంద్రబాబు నాయుడు మాట్లాడిండ్రు 2019 ఎలక్షన్స్లో ఓడిపోయినప్పుడు. జగన్ అనుమానాలు వ్యక్తం చేయడంలో కూడా అట్లాంటి ఓడిపోయింది కాబట్టి మాట్లాడుతున్నారా, ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్లో ఈవీఎంల మీద వేస్తున్నారా అనే చర్చ కూడా ఆల్రెడీ జరుగుతుంది. కానీ ఆ రిజల్ట్ చూసిన తర్వాత ఇంత తీవ్ర స్థాయిలో కేవలం 11 సీట్లకే వైసీపీ పరిమితమైన టైంలో జగన్ అనుమానాలనే కాదు, దీనిలో ఏదో జరిగింది అని రాష్ట్రమంతా, ఏపీ రాష్ట్రం అంతా కూడా చర్చ జరుగుతూ ఉంది. రాజకీయ వర్గాల్లో కూడా చర్చ ఉంది. నిజానికి జగన్ మీద అంత వ్యతిరేకత ఉంటే ఎలక్షన్స్ ముందు అక్కడనో ఎక్కడనో దగ్గర కొంత బయటపడి ఉండేది కదా. కానీ ఆయనతో ఏమి కాకుండా, కనీసం విషయమే బయట తెలియకుండా, ప్రజలు ఇంత వ్యతిరేకత గూడు కట్టుకున్న విషయం ఎవరికి తెలియకుండా, ఎక్కడ కనబడకుండా జగన్కు వ్యతిరేక ఓటు పడిందా అనేది ఒక చర్చ ఉంది. ప్లస్ ఈవీఎంల మీద కూడా దేశంలో, ప్రపంచంలో చాలా చర్చలు జరిగినాయి. ఈవీఎంలో టాంపరింగ్ చేయొచ్చా, చేయకూడదా, అసలు టాంపరింగ్ చేసే అవకాశం ఉంటుందా అని. కానీ ఇక్కడ రిజల్ట్ వచ్చిన తర్వాత, రిజల్ట్ని చూసిన తర్వాత జగన్కే కాదు అందరికీ ఆ అనుమానాలు వచ్చినాయి. నిజంగా ఈవీఎంలో టాంపరింగ్ చేసిండ్రా, అసలు సాధ్యమేనా? దీనికి కొన్ని ఆర్గ్యుమెంట్స్ కూడా జోడించారు కొంతమంది. అయితే లోకేష్ చంద్రబాబు ఎక్కడో పోయినరు, విదేశాలకు పోయినరు, లోకేష్ విదేశాలకు పోయినరు, అక్కడ ఎవరినో పట్టుకున్నారు. ఈ టాంపరింగ్ చేసే, రిమోట్ ద్వారా టాంపరింగ్ చేసే ఏదో టెక్నాలజీ వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు విదేశాలకు పోయి, అసలు విదేశాల్లో ఏ దేశం పోయినరో కూడా తెలియకుండా సీక్రసీ మెయింటైన్ చేసిండ్రు. ఇద్దరు, నారా లోకేష్, చంద్రబాబు నాయుడు పోయి అక్కడ పోయి వాళ్ళు చేసిన పని ఇదే, టాంపరింగ్ చేసిండ్రు. అందుకే వాళ్ళు ముందు నుంచి సైలెంట్గా ఉన్నారు. విజయం మీద
వాళ్ళు కూడా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేదు. విజయ్ మీద ఎక్కడ మాట్లాడలేదు, మేము గెలుస్తున్నామని చెప్పకుండా చాలా సైలెంట్గా ఉంటూ వచ్చిండ్రు. రిజల్ట్ వరకు సైలెంట్గా కనిపించిండ్రు. రిజల్ట్ వచ్చేసింది, వాళ్ళు గెలిచిపోయినరు. కాబట్టి ఏదో అనుమానాలు ఉన్నాయని ఒక ఆర్గ్యుమెంట్స్ కూడా మామూలుగా ఈ ఈవీఎంల మీద కానీ లేకపోతే రాజకీయాలను పరిశీలిస్తున్న వాళ్ళందరూ ఏపీతో పాటు తెలంగాణలో కూడా జనం ఆ విషయం మీద మాట్లాడుకుంటున్నారు. నిజంగా అట్లా జరిగి ఉంటుందా, చేసి ఉండొచ్చా, చంద్రబాబు నాయుడు లోకేష్ అట్లా చేసే అవకాశం ఉందా, వేరే దేశాలకు పోయి అక్కడ నుంచి రిమోట్ కంట్రోల్ ద్వారా ఇక్కడున్న ఈవీఎంలు మేనేజ్ చేసే అవకాశం ఉందా, ఇట్లాంటి చర్చలు చాలా జరుగుతున్నాయి. కానీ జగన్ ఏం చెప్పాలనుకుంటున్నది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఆయన రాష్ట్రంలో పర్యటిస్తానంటున్నారు, ప్లస్ ఈవీఎం మీద చర్చ జరగాలి అంటున్నారు. జనాల దగ్గర పోయి జనాలతో ఈవీఎం మీద చర్చ జరిగితే లాభం లేదు. ఆయన ఈవీఎం మీద చర్చ పెట్టవచ్చు జనాలలో, కానీ దానివల్ల మళ్ళీ ఎలక్షన్ జరిగేది లేదు, మళ్ళీ ఇంకొక రిజల్ట్ వచ్చేది లేదు. ఇప్పుడు జనాలతో మాట్లాడడం వల్ల కొంత సానుభూతి తెచ్చుకోవడం తప్ప జనాలతో ఈవీఎంల గురించి చర్చ చేయడం వల్ల లాభం లేదు. ఏమైనా కోర్టుకు పోతారనుకుంటే కోర్టుకు పోతే ఆధారాలు ఖచ్చితంగా ఉండాలి. కోర్టులో ఈవీఎం మీద అనుమానాలు వ్యక్తం చేస్తూ చాలాసార్లు చాలా పిటిషన్లు సుప్రీంకోర్టు దాకా ఆ పిటిషన్లు వేసిండ్రు, దాని మీద చర్చలు జరిగినాయి, తర్వాత ఆ పిటిషన్లు మూసేసిండ్రు కూడా. ఇప్పుడు జగన్ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా, మరి జగన్ ఈవీఎంల మీద అనుమానాలైనా ఆధారాలు ఏమైనా ఉన్నాయా అనేది ఒక సంక్లిష్టమైన ప్రశ్న. ఎందుకంటే ఆధారాలు ఉంటే డైరెక్ట్గా కోర్టులో తెలుసుకోవచ్చు. నిజంగా అంత బలమైన ఆధారాలు జగన్ దగ్గర ఉంటే, అనుమానాలతో ఎంత అయితే బలమైన ఆధారాలు ఉన్నాయో అంత బలమైన ఆధారాలు కనుక జగన్ దగ్గర ఉంటే కోర్టులో ఖచ్చితంగా కొట్లాడచ్చు. కానీ ఆధారాలు లేవని ఆ రోజు రిజల్ట్ వచ్చిన రోజు జగన్ చెప్పిన మాట, ఆధారాలు లేవు, అనుమానాలు మాత్రం నా దగ్గర ఉన్నాయి, నేనేం మాట్లాడలేకపోతున్నానని. కానీ ఇప్పుడు జనాల దగ్గరికి పోతా ఈవీల మీద చర్చ జరగాలి అంటున్నారని ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఆ చర్చ ఎక్కడ తీసుకుపోతారు, ఆ చర్చ ఎక్కడి దాకా తీసుకుపోతారు, ఏ రూపంలో తీసుకుపోతారు, ఈవీఎంల మీద అనుమానాల వరకే తీసుకుపోతారా, లేకపోతే నిజంగానే మళ్ళీ ఏపీలో దానికి సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్ ఇవన్నీ చేసే ప్రయత్నం చేస్తారా, అట్లాంటి ఆధారాలు జగన్ దగ్గర ఉన్నాయా అనేది ఇప్పుడు చాలా కీలకంగా మారింది. బట్ జగన్ మనసులో మాట అయితే బయటపడింది. ఆయనకు ఈవీఎంల మీద అనుమానాలు ఉన్నాయి. ఆ ఈవీఎంలు టాంపరింగ్ జరిగిందని ఆయన ఎట్లా నిరూపించాలనుకుంటున్నాడు, ఆయన ఎవరి ద్వారా నిరూపించాలనుకుంటున్నాడు, ఆయన దగ్గర ఉన్న ఆధారాలు ఏంది, దీన్ని కోర్టులో ఎట్లా నిలబెడతాడు, లేకపోతే అసలు కోర్టుకు పోకుండా కేవలం ప్రజా కోర్టులోనే తేల్చుకుంటాడా. ఒకవేళ ప్రజా కోర్టులో తెలుసుకోవాలంటే కూడా ఇంకొక 5 years టైం ఉంది. ఇప్పటికిప్పుడు ఈవీఎంల మీద ప్రజా కోర్టులో తెలుసుకోవాల్సింది ఏం లేదు. కాబట్టి 5 years వరకు ఈవీఎంల మీదనే కొట్లాడుతూ ఉంటారా జగన్, చూడాల్సి ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.